యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివారిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘానికి, దేవుని యొక్క బిడ్డలకి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన ఈ సౌలు దేవుని చేత ఎప్పుడైతే పట్టబడ్డాడో, దేవుని చేత ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ జరిగినదో, ఆ సమయాన ఏం జరిగినదంటే, ప్రియమైన దేవుని సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలుగా మార్చబడ్డ తర్వాత దేవుని కొరకు ప్రయాసపడము, దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేయడము, అనేకమైన వారిని దేవుని కొరకు రక్షించుకోవడము, అనేకమైన సంఘాలకి పత్రికలు రాయడము, అలాగున ఈ అపోస్తలుడైన పౌలు ఆ విధంగా తన యొక్క యాత్రని కొనసాగిస్తా ఉన్నాడు. అయితే ఈ తిమోతికి ఒక పత్రిక రాస్తా ఉన్నాడు, రెండవ పత్రిక. ఈ రెండవ పత్రికలో ఈ దైవ సేవకుడైన తిమోతితో ఈ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాటలు పత్రిక రూపంలో రాయడం జరిగింది. ఆ మాట మనం చదువు ఒకసారి. దేవుని ఎదుట యోగ్యునిగాను, చూడండి, దేవుని ఎదుట, దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవునికి మహిమ కలుగును గాక. అందరిని వైపు చూసి చెప్పాలి హల్లెలూయా. వెనుకాలన్న వారు చేయి పైకెత్తి చెప్పాలి హల్లెలూయా. ఏమట? నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్లు తిమోతి నువ్వు జాగ్రత్త కలిగి నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీవిస్తున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. అవునంటారా కాదంటారా? చాలా భయంకరమైన దినాలలో, భయంకరమైన రోజులలో మనం ఉంటున్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందా తెలియని పరిస్థితి. ప్రేమిన దేవులారా, పాపమంతా కూడా లోకమంతా విస్తరించబడిపోయింది. సాతాను యొక్క స్థావరాలు కట్టబడుతానే ఉన్నాయి. హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమనంటే, తిమోతి నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అందరూ చెప్పాలి, ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. తిమోతి నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు నీ పక్కనున్న వ్యక్తితో నువ్వు ఈ మాట చెప్పాలి, నీ జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. చెప్పాలి పక్కనున్న వాళ్ళతో. వెనకాల చూసి కూడా చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పినారండి మీరు? నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా. నేను అడగొచ్చు అన్న, విచిత్రమన్నా, జీవితాన్ని కాపాడుకోవడం ఏందన్నా? డబ్బును కాపాడుకోమనండి, డబ్బును కాపాడుకుంటాం. ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. రోజు ఇందాక పాస్టర్కి చెప్పినట్లుగా ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా తీసుకుంటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, డబ్బును కాపాడుకుంటాం, ఆస్తిని కాపాడుకుంటాం. కానీ జీవితాన్ని కాపాడుకోవడం అంటే ఏంటన్నా? అసలు జీవితాన్ని ఎలా కాపాడుకుంటామని మీకు డౌట్ రావచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక దైవ సేవకుడిగా తిమోతి ఉన్నాడండి. ఒక అనాయింటింగ్ పర్సన్, దేవుని కొరకు ప్రేమైన దేవులారా అనేకమైన కార్యాలని చేస్తున్న వ్యక్తి, దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తి తిమోతి. దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడుతున్న వ్యక్తి తిమోతి. ఈ తిమోతితో ఈ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ఎదుట నిన్ను నీవు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. నీ జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. కారణం ఏంటి అంటే, ఒక మాట చదివిస్తాను, దాని కిందనే ఉంటదండి, అది చదవాలి. 3వ అధ్యాయము 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు
స్వార్థప్రియులు, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3వ అధ్యాయము 2వ వచనంలో కొన్ని పేర్లని మనం చదువుకోవడం జరిగింది. ఈ పేర్లు కలిగిన వారు ఎప్పుడు కూడా ఇటువంటి వారిని మనం చూడక ఉండలేదు. ఇటువంటి పేర్లు కలిగిన వారిని ఎంతో మందిని మనం బాగా చూసిన వాళ్ళమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకి విధేయత లేకుండా ఉన్న వాళ్ళు, ప్రేమ దేవుడా, దూషకులని మనం చూస్తున్నాము, బింకములు ఆడువారిని చూస్తున్నాము, స్వార్థ ప్రియులను చూస్తున్నాము, ధనాపేక్ష కలిగిన వారిని చూస్తున్నాము, క్రూరులని, గర్వాంధులని, దేవుని కట్టే సుఖముగా ఉండేవారిని ఎంతో మందిని మనం బాగా చూసిన వాళ్ళమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దైవ సేవకుడైన పౌలు తిమోతితో చెప్తున్న మాట ఏంటంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు ఏమటమా చెప్పాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచూ ఉన్నాయి. ఈ మాట ఎప్పుడు చెప్పబడి రాయబడింది చెప్పాలి. ఇంచుమించు 2012 సంవత్సరాల క్రితం అనుకుంటారు కదా. అపోస్తుడైన పౌలు ఈ భూమి పైన జీవిస్తున్న దినాలలో ప్రేమేంద్రులారా, ఈ పౌలు అలాగున ఈ మొదటి శతాబ్దంలో, లేకపోతే మొదటి శతాబ్దం ప్రేమేంద్రం అంటే ఇప్పుడు 2012 కాబట్టి మొదటి సంవత్సరం, ఆ టైంలో ఆ మొదటి శతాబ్దంలో ఒకవేళ ఉండి ఉండవచ్చు. నా ప్రియదేవులారా, ఆ సమయంలో తిమోతితో రాస్తూ ఉన్నాడు. చెప్తున్న మాట ఏంటంటే, రాబోతున్న దినాలలో అపాయకరమైన దినాలు రాబోతా ఉన్నాయి, భయంకరమైన దినాలు రాబోతా ఉన్నాయి. తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఏమాత్రము నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా అపవాది నిన్ను ఏం చేస్తుంది? దైవికమైన అనుభవం నుండి నేను తీసుకొని వెళ్ళిపోతుందని దైవ సేవకుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని తెలుసుకున్న మన జీవితంలో ఆ రోజు దైవ సేవకుడితో అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ, జాగ్రత్తగా ఉండు సేవకుడా, దైవ సేవకుడా, నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని ప్రభు దగ్గర కనపరుచుకో. ఈ విధమైన నడకను నడవాలి, ఈ విధమైన ప్రవర్తనను కలిగి ఉండాలి, ఈ విధమైన జీవితాలను కలిగి ఉండాలని దైవ సేవకుడిని హెచ్చరించినాడు ఒక దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవ సేవకుడే జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులైన మీరు ఇంకెంత జాగ్రత్తగా మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది కాపాడుకుంటారండి మీ జీవితాలని? డబ్బును ఎంతమంది కాపాడుకుంటారంటే చేతులు అందరు ఎత్తుతారు పైకి. ఆరోగ్యాన్ని ఎంతమంది కాపాడుకుంటారు జాగ్రత్తగా? ఆరోగ్యాన్ని అంటే అందరు చేతులు పైకి ఎత్తుతారన్నా, జాగ్రత్త ఉండాలన్నా, చలికాలంలో స్వెటర్లు వేసుకొని రావాలి, మొత్తం టోటల్ గా మొత్తం ప్యాకప్ అయి రావాలన్నా, లేకపోతే ఏమవుతుంది? రేపు ఉదయం నేను నా జాబ్కి వెళ్ళలేను, నా వ్యాపారం చేయలేను, నా కాలేజ్కి నేను వెళ్ళలేను. కాబట్టి ఆరోగ్య విషయంలో నేను జాగ్రత్త కలిగి ఉండాలి. కొంతమంది పెద్దవాళ్ళని అడిగినాం అనుకో, ఏ విషయంలో జాగ్రత్త అంటే డబ్బు విషయం ఎంత జాగ్రత్త వాళ్ళకు ఉంటుందంటే, నా ప్రియ దేవులారా, డబ్బు కోసం ఏమైనా కూడా చేయగలుగుతారు వారు. డబ్బు కోసం ఏమి చేయమన్నా చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు సుఖానుభవముగా బ్రతకడానికి, ఒక మంచి ప్రేమ దేవులారా, ఒక రాయల్ గా బ్రతకడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. దేవుని కన్నా ఎక్కువ సుఖముగా నేను బ్రతకాలి, దేవుని కన్నా ఎక్కువగా నా పిల్లలు సుఖముగా బ్రతకాలి, దేవుని కన్నా ఎక్కువగా నా కుటుంబము సుఖంగా ఉండాలి అన్న ఆలోచన చేత నింపబడిపో
వెళ్ళిపోతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి పైన మీరు మీ ధనాన్ని సమకూర్చుకోవద్దు, కానీ ఎక్కడ సమకూర్చుకో, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోవాలి. ఈ మాటను చదువుతాము, ఆ మాట చదవగానే ఈ మాట నాకు దాని పక్కన ఇంకో వాక్యం చదవడానికి ఇష్టపడతాం. ఈ వాక్యం కాదు ఇంకొక వాక్యం అని మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన విషయాల పట్ల జాగ్రత్త మనం కలిగి ఉంటాం. చలికాలంలో ఎలా బయటకు వెళ్ళాలో నీకు బాగా తెలుసు. ఇంకా 10 మందికి చెప్తావు, హలో బాబు చలికాలం బయటకు వెళ్తున్నావు కాబట్టి నీ ఫేస్ అంతా పగిలిపోతుంది, కాబట్టి నువ్వు ఏమేమి వాడాలో, ఏది నువ్వు వాడితే నువ్వు చాలా చక్కగా ఉంటావు, అవన్నీ సలహాలు జాగ్రత్తలని మనం చెప్తాము, మనం పాటిస్తాము. కానీ అపోస్తలుడైన పౌలు తిమోతికి చలి గురించి చెప్పట్లేదండి, చలి గురించి హెచ్చరించట్లేదు, లేకపోతే లోక సంబంధమైన వాటి గురించి హెచ్చరిక చేయట్లేదు. కానీ దేని గురించి అంటే, దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకోవడానికి తిమోతి సేవకుడా, నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు కనపరుచుకోవాలి, చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రతి దినము కూడా నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో నువ్వు పరిశీలన చేయాలి. ప్రతి దినము కూడా నీ యొక్క స్పిరిచువల్ జర్నీ ఏ విధంగా ఉందో నువ్వు ఆలోచన చేయాలి. తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి అని దైవ సేవకుడు హెచ్చరించడం జరిగింది. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు కొంచెం సౌండ్ తో మీరు రిప్లై ఇచ్చినట్టయితే అప్లై దానంతట అదే రావడం జరుగుతుంది. మీరు ఏమి చెప్పకుండా ఉన్నారనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తారంటే, వారందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే సైలెంట్ బిలీవర్. వాళ్ళు ఎక్కడైనా సైలెంట్ గా ఉంటారు. ఆత్మీయ జీవితంలో అసలు నోరు తెరవరు. అదే లోక సంబంధమైన విషయాలు చెప్పు చాలా గొప్ప శబ్దాలు చేస్తారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. నా ప్రియ దేవులారా, మీరు సైలెంట్ క్రిస్టియన్సా లేకపోతే మంచి ఉద్యోగం కలిగిన దేవుని బిడ్డలా? చెప్పండి ఒకసారి. ఎంతమంది సైలెంట్ క్రిస్టియన్స్ అండి? మేము చాలా సైలెంట్ అండి. ఒకసారి ఒకరింటికి మేము వెళ్ళి దేవుని ఆరాధన చేస్తా ఉంటే, ప్రేమ దేవుడా, నా దగ్గర ఒక చిన్న కంజర ఉండే, ఆ దినాలలో నా బ్యాగ్ లో ఉండేది, అప్పుడు నా బ్యాగ్ వేసుకుని వెళ్ళేవారు. ఒక చిన్న కంజర ఉండేది. ఒకరింట్లో ప్రార్థన కొడికే వెళ్ళాం. ప్రార్థన కొడికి వెళ్తే వారు పాటలు పాడుతూ ఉంటే వారు పక్కన కూర్చొని ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు అక్కడ. లేకపోయేసరికి సరే నా ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా అని కంజర తీసి పాటలకి అలా ప్లే చేస్తూ ఉంటే అక్కడ ఎవరో పెద్దలు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, కొట్టుదని చెప్పినారు, వాంచొద్దని చెప్పినారు. నాకు అర్థం కాలేదు, ఏంటి బ్రదర్, మంచి నాకు చాలా పర్ఫెక్ట్ దాంట్లో వాయించడానికి, నేను చాలా బాగా వాయిస్తుంటే కొట్టొద్దు చెప్పినాడు. ఎందుకు అని అడిగితే చెప్పినాడు, సంగీతము ద్వారా దేవుణ్ణి మనము స్తుతించకూడదు, సంగీతము మన మందిరంలో మన సన్నిధిలో మనం ఉండకూడదు, మన చేతులతోనే చప్పట్లు కొట్టాలని చెప్పినాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి వాళ్ళందరూ సైలెంట్ క్రిస్టియన్స్ అన్నమాట. క్రైస్తవులను చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది అటువంటి వారిని. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎలా స్తుతించాలో తెలియదు, దేవుని ఎలా కనపరచాలో తెలియదు. కొంతమంది అంటారు, ఇదిగో మందిరంలో నాట్యం ఏంటండి, మందిరంలో నాట్యమా, ఎలా చేస్తారు నాట్యము అని చెప్పేసి చెప్తుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి తెలియని అద్భుతమైన సత్యం ఏంటంటే, నిజంగా దేవుణ్ణి మనం ఆత్మతోనూ ప్రాణాత్మ దేహములతో దేవుని మనం కనపరచాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. విగజతం హల్లెలూయా. నువ్వు కదులుతూ దేవుని స్తుతించాలి. ఏదో సైలెంట్ గా ఏదో భక్తి ఆచరణ ఏదైతే వస్తుందో, నామకార్థమైన క్రైస్తవులు దేన్నైతే ఆచరిస్తున్నారో అదే ఆచరణలో సైలెంట్ గా దేవుని ఆరాధించడం అనేది నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మహిమపరచున్నట్టు కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ దేవుని ఆరాధన చేస్తా ఉన్నప్పుడు నీ శరీరము కదలబడాలి. నీ యొక్క ఆత్మతో, నీ ప్రాణముతో, నీ శరీరముతో దేవుని యొక్క నామాన్ని గణపరచాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చాలా మంది అంటారు, నా అల్లరితో కూడిన ఆటపాడి, వీళ్ళు బాగా బైబిల్ బాగా తెలుస్తున్నట్టే చెప్తారనమాట. వీళ్ళందరూ కూడా మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమంటారంటే, అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడు నిషేధించినాడు. ఏంటి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే మనం పాడుతున్న పాటలు అల్లరి పాటలు అండి. ప్రైజ్ ది లార్డ్. అల్లరి అనుభవాలు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. అల్లరి కలిగిన వాళ్ళంటే ఎవరు? లోకానుసారమైన వాళ్ళు, శరీర సంబంధులు. నా ప్రియ దేవునిలాగా దేవుని విసర్జించిన వారు, యేసుని నమ్మని వారు, నా ప్రియ దేవుని వారు పాడుతున్న పాటలన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు. అటువంటి వారికి మనము దూరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కానీ దేవుని మందిరంలో
నాట్యం ఆడుతూ దేవుని స్తుతించాలండి. దేవునికి స్తోత్రం. అది అనుభవించేదాకా మీకు అర్థం కాదు. అది అనుభవిస్తే తెలుస్తుంది దేవుని యొక్క అద్భుతమైన అనాయింటింగ్ ఎట్లా ఉంటుందో. దేవుని స్తుతించకుండా మీరు ఉండలేరు, దేవుని గణపరచకుండా ఉండలేరు, దేవుని స్థలంలో కదలకుండా మీరు ఉండలేరు. మీ శరీరాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలన్నా నా ప్రియ దేవుని కంట్రోల్ తప్పుతుంది. దేవుని ఆరాధించాలని నీ హృదయ అంతరంగంలో నుండి, నీ కడుపులో నుండి ప్రేమ దేవులరా దేవుని ఆరాధించాలన్న ఆలోచన కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందస్తము అలాగన వస్తా ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడండి చెప్పాలి. ఏం చేస్తున్నాడు? దేవుని మందసం వస్తా ఉంటే దేవుని మందసాన్ని ఆ నూతనమైన అభిషేకం, అయ్యో నా ప్రాంతానికి మరణ మందసం రాబోతుందని దైవ సేవకుడు ఇక దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రేమ దేవుడా ఆనందం కలిగి, సంతోషం కలిగి నాట్యం ఆడుతా ఉన్నాడు, కంతులు వేస్తా ఉన్నాడు. ఆ ఆనందము నా ప్రియతను అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుందండి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అనుభవిస్తున్న వారికి మాత్రమే తెలుస్తుంది. దేవుని మందిరంలో నా ప్రియ దేవులారా దేవుని యొక్క పరిపూర్ణమైన పవర్ ని, పరిపూర్ణమైన శక్తిని మనం అనుభవించి తీరాలి. దేవుడు మన ఆ విధంగా నడిపిస్తాడు, ఆ విధంగా ముందుకు తీసుకొని వెళ్తాడండి. కాబట్టి మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. చూడండి, చాలా మంది క్రైస్తవులుగా చెప్పుకుంటారు, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా చెప్పుకుంటారు, కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. ఎలా ఉంటారు? నిర్లక్ష్యంగా. నిర్లక్ష్యంగా అంటే ఏం జరుగుతుంది బ్రదర్, ఈరోజు ఆదివారం వెళ్ళకపోతే ఏమైనా జరుగుతుందా నష్టం, ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా జరుగుతుందా, ఏమి జరగదండి అన్న నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది నా ప్రియ దేవులారా పిల్లల్ని మందిరానికి తీసుకొని రారు. కొంతమంది తల్లిదండ్రులు మందిరాన్ని తీసుకున్నారు. అని ఏజ్ అయిపోయింది కదమ్మా, ఎందుకు వస్తావు చర్చ్కే, ఇంట్లోనే పడుకో అని తల్లిదండ్రులను ఇంటికాడనే పెట్టి పిల్లలు చక్కగా మందిరానికి వస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఇదిగో ఇంటి దగ్గర ఉండండి, మేము మాత్రం మందిరానికి వెళ్తామంటారు కొంతమంది తల్లిదండ్రులు. నా ప్రియ దేవుని బిడ్డలారా మనము మన కుటుంబము యెహోషువ ఏం చెప్పినాడంటే నేను నా కుటుంబము ఎవరిని సేవిస్తాము. ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతావు ఆ మాట, నీవు యెహోవాను సేవిస్తున్నావు, మరి నీ పిల్లలు దేన్ని సేవిస్తా ఉన్నారు చెప్పాలి. నీవు దేవుని సేవిస్తా ఉన్నావు, నీ తల్లిదండ్రులు దేన్ని సేవిస్తా ఉన్నారు? ఇంటి దగ్గర జెమినీ టీవీని సేవిస్తా ఉన్నారు. నీ పిల్లలు దేన్ని సేవిస్తా ఉన్నారంటే కార్టూన్ నెట్వర్క్ ని సేవిస్తా ఉన్నారు. నా ప్రియదేవి ఈ సాక్ష్యం మనకుందా అండి? మనం చెప్పుకోగలుగుతామా? నేను చెప్పుకోగలుగుతాను, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నా కుటుంబం మందిరంలో కనబడతామండి, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటామండి. మీరు చెప్పగలుగుతారా నేను నా కుటుంబం దేవుని ఆరాధన చేయగలుగుతాం, నేను నా కుటుంబం దేవుని స్తుతించగలుగుతాం, నేను నా కుటుంబం దేవుని గణపరచగలుగుతాం అని మీరు చెప్పే స్థితిలో మీరు ఉన్నారా? ఒకసారి మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, మీరు చేసే పద్ధతిని బట్టి ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుని జాగ్రత్త కలిగి మీ ఆత్మీయ జీవితంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలండి. దేవుని స్తోత్రం. నిర్లక్ష్యంగా ఉండడం ఎంత ప్రమాదకరం అంటే ఈ విషయం ఎవరిని అడగాలంటే డ్రైవర్ని అడగాలి. ఎవరిని అడగాలి? డ్రైవర్ని అడగాలి. ఉదయం అంతా నడిపించి వెహికల్ నడిపించి చాలా దూరం దాకా వెహికల్ నడిపించి మళ్ళా రాత్రి అదే వ్యక్తి డ్రైవింగ్ చేయాలంటే ఆ వ్యక్తిని అడగాలి. ఆ నిర్లక్ష్యం అంటే ఏంటి, నిర్లక్ష్యం ఉంటే ఏమి జరుగుతుందని అడగాలి. ప్రేమ దేవుని అతను నడిపిస్తా ఉన్నప్పుడు ఒక్క క్షణం అతను పడుకుంటే ఏం జరుగుతుందండి? వెహికల్ నడిపిస్తూ వెనకాల ఒక 10 మంది కూర్చొని ఉన్నారు. వెహికల్ నడిపిస్తూ అతను ఒక్క క్షణం కునుకు తీస్తే జరిగే ప్రమాదం ఎలా ఉంటుంది చెప్పండి. లాస్ట్ వీక్ లో పేపర్లు వేస్తున్నారు కదా, టీడీపీ నాయకుడు ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. మధ్యరాత్రి 3 గంటలకు 2 గంటలకి ప్రయాణం అవుతా ఉన్నాడు. భయంకరమైన యాక్సిడెంట్ జరిగినది, అతను చనిపోవడం జరిగింది. చూడండి, నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా ఎన్నో భయంకరమైన సంఘటనలు, భయంకరమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోతా ఉన్నారు. గత దినాల్లో పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఏమని న్యూస్ అంటే ప్రేమిందేందరా భార్య భర్త వారి పిల్లలు కలిసి ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వారు బయలుదేరినారు. అయితే డ్రైవర్ ప్రేమిందేందరా ఆ వెహికల్ అంతా కూడా మంచి కండిషన్ లో ఉన్న వెహికలే, కానీ డ్రైవర్ ఏం జరిగిందంటే ప్రేమిందేందరా చాలా
అవస్థలోనికి దిగజారిపోయి నిర్లక్ష్యంగా వెహికల్ ని నడిపించడం ద్వారా జరిగిన భయంకరమైన ప్రమాదంలో ఏం జరిగిందంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్ ది స్పాట్ చనిపోయినారు. డ్రైవర్ తో సహా అందరూ కూడా చనిపోయినారు. నెక్స్ట్ డే పేపర్ లో వచ్చిన న్యూస్ ఏంటంటే డ్రైవరు నిర్లక్ష్యానికి యాక్సిడెంట్ జరిగిందని పేపర్ లో న్యూస్ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక శరీర సంబంధంగా నిర్లక్ష్యంగా ఉంటే ఎంత భయంకరమైన ప్రమాదం జరిగితే, ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉంటే ఎంత భయంకరమైన ప్రమాదం జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు మృంగుతున్నా అని ఎవరు ఎదురు చూస్తా ఉన్నారు? కళ్ళు లేని వ్యక్తి ఎదురు చూస్తా కదా. యేసు ప్రభు శిలువలో చేసిన మహాయాగానికి, ప్రేమైన దేవులారా, గొప్ప త్యాగానికి అపవాది యొక్క సాతాను యొక్క పండ్లన్నీ కూడా రాలిపోయినాయి. అందుకే వాడు ఎప్పుడు మృంగుతున్నా అని చూస్తాడు, కానీ ఎప్పుడు కొరుకుదానా అని చూడడు. కాబట్టి నా ప్రియ దేవులారా, నువ్వు నిర్లక్ష్యంగా ఎప్పుడైతే ఉంటావో వాడు నేను మింగడానికి వాడు ఎంతగానో వాడు ఏం చేస్తా ఉన్నాడు? చెప్పాలమ్మ, వెనకాల ఉన్న వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి దైవ సేవకుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. రాబోతున్న దినాలు భయంకరమైన దినాలు, రాబోతున్న దినాలు భయంకరమైన అనుభవాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నిర్లక్ష్యంగా ఏమాత్రమో ఉండదండి. ప్రేమిన దేవుడరా, ఐతిక అనే ఒక యవనస్తుడు ఉన్నాడు, మన అందరికి బాగా తెలుసు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఈ 3rd ఫ్లోర్ లో, 3వ ఫ్లోర్ లో దేవుని వాక్యాన్ని అలా కూర్చొని వింటా ఉన్నాడు. అదేంటో కానీ అందరు కూర్చున్న దగ్గర అతను కూర్చోక కిటికీలు అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేసుకొని కూర్చున్నాడు. చూడండి, దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యం ఆ యవనస్తునికి, దేవుని సన్నిధి అంటే ఎంత హేళనలో ఆ వ్యక్తికి. దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు అంత పై అంతస్తులో నుండి అతను కింద పడి ఏమైనాడు? చనిపోవడం జరిగింది. కారణం ఏంటంటే నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా భయంకరమైన సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒక మాట చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు చదవాలి. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కన్ను రెప్పలకి కునుకుపాటైనను నువ్వేం చేయొద్దు? రానివద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలన్న ప్రియ దేవుని భయంకరమైన దినాలలో, భయంకరమైన అనుభవాలలో ఈరోజు ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తా ఉన్నది, ఎక్కడ చూసినా అపవిత్రతలు విస్తరిస్తా ఉన్నాయి, ఎక్కడ చూసినా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతా ఉన్నాయి, ఎక్కడ చూసినా భయంకరమైన అనుభవాలు మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటిలో నుండి మనం తప్పించబడాలంటే నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటేనే తప్ప నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉంటే నాకేం జరుగుతుందిలే, ఎన్నో సంవత్సరాల క్రైస్తవ ఎక్స్పీరియన్స్ నాకు, ఎన్నో సంవత్సరాలుగా భక్తిలో ఉన్నవాడిని, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్న వాడిని, నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అని ఒకవేళ చాలా మంది అనుకుంటారు. అలాగని ఒకరు అనుకున్నారు. ఎవరు అంటే ఒక మంచి యవనస్తుడు దేవుని చేత బలమైన కార్యాలు జరిగించిన ఆ వ్యక్తి, అతను పుట్టక ముందే ప్రవచించున్నాడు, అతను పుట్టక ముందే దేవుడు ఆ వ్యక్తి కొరకు వారి తల్లికి పరిచయం చేస్తున్నాడు. అంత గొప్ప, అతను జన్మించక ముందే దేవుని చేత ఎన్నుకోనబడిన వ్యక్తి, నాచీరు చేయబడ్డ వ్యక్తి. అప్పుడే దేవుని ద్వారా ఆ వ్యక్తి ఎవరో మనకు బాగా తెలుసు. అతని పేరు సంసోన్. ఏ పేరు? సంసోన్. దేవుని ద్వారా ఈ సంసోన్ ద్వారా అనేకమైన కార్యాలు జరిగించినాడు దేవుడు, అనేకమైన గొప్ప కార్యాలని ప్రభు జరిగించినాడు. కానీ ఒక రోజున అతనికి ఏం జరిగిందంటే దేవుని తన ఆత్మీయ జీవితంలో అతను నిర్లక్ష్యంగా ఉండడం ప్రారంభించినాడు. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో, దేనైతే దేవుడు చూడొద్దన్నాడో, దేని జోలికైతే వెళ్లకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలని దేవుడు హెచ్చరించినాడో దానిని చేయడానికి సంసోన్ ఇష్టపడి ఆ ప్రాంతంలో ఉన్న ఒక వేశ్యాని, అపవిత్రమైన స్త్రీని చూసి ఆమె దగ్గరికి వెళ్ళడానికి సంసోన్ ఇష్టపడి ఆమెను ప్రేమించి ఆమెతో ఉండడం జరిగింది. అటువంటి పరిస్థితులలో అక్కడున్న శత్రువులు ఆమెను చూసి, ఇదిగో నీవు ఆ యొక్క సంసోన్ని మా చేతికి అప్పగించినట్లయితే నిజంగా ఎన్నోసార్లు మేము యుద్ధం చేస్తాం కానీ అతను మేము ఓడించలేకపోయినాం. అదేంటో అతనిలో ఒక అద్భుతమైన పవర్, శక్తి ఉన్నది, అతని దగ్గర ఒక అద్భుతమైన అనాయింటింగ్ ఉంది, ఎందు నిమిత్తము అతను మా పైన జయం కలిగి ఉన్నాడు, ఒక్కసారి ఆ రహస్యాన్ని నువ్వు మాకు చెప్పినట్లయితే మీకు ఇంత డబ్బులు ఇస్తామని ఆ స్త్రీతో వారు కనెక్ట్ అయిపోయి ఆ డబ్బు విషయాలు అన్నీ మాట్లాడుకొని
ఆ స్త్రీ ఏం చేస్తా ఉన్నదంటే సంసోన్ని లాలన చేయడం ప్రారంభించింది. సంసోనికి వేరే మాటలు చెప్పడం ప్రారంభించింది. సంసోనికి వ్యతిరేకమైన మాటలు చెప్పడం ప్రారంభించింది. అటువంటి సమయంలో సంసోను, నా ప్రియదేవులారా, చూడండి ఎంత నిర్లక్ష్యం ఉన్నాడో. ఆ మాట చదువుదాం. చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము, దయచేసి చదవాలి, 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. చూడండి నా ప్రియ దేవులారా, ఒక మంచి అభిషేకం కలిగిన దైవ సేవకుడు, ఒక మంచి అభిషేకం కలిగిన ప్రేమ దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేస్తున్న వ్యక్తి ఎప్పుడైతే నిర్లక్ష్యంగా తన ఆత్మీయ జీవితాన్ని బట్టి, తన అభిషేకాన్ని బట్టి, తన యొక్క అనాయింటింగ్ ని బట్టి ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉండడం ప్రారంభించినాడో, ఎట్టి పరిస్థితుల్లో నేను పడిపోను, ఎట్టి పరిస్థితుల్లో నేను జారిపోవడానికి అసలు అవకాశం లేదు అని ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉండడం ప్రారంభించినాడో, అతని జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన ఏంటంటే, అప్పటికే 3 సార్లు ఈ యొక్క ప్రేమిందేముల దెలీలా ఏం చేస్తున్నది, సంసోనికి అతని రహస్యాన్ని బయట పెట్టడానికి అతని లాలన చేస్తా ఉన్నది. అతను 3 సార్లు అబద్ధం చెప్పినాడు. కానీ తర్వాత 4వ సారి చెప్తున్న మాట ఏంటంటే, ఎదిగో నీవు నన్ను ప్రేమించడం లేదు, నా పైన నీకు ప్రేమ లేదు అని ఆ మాటలకి ఈ సంసోను నిర్లక్ష్యంగా అయిపోయేసి తన జీవితాన్ని బట్టి, అయ్యో నా రహస్యాన్ని నేను చెప్పకూడదే, దేవుడు నాకు ఇచ్చిన అనాయింటింగ్ ని నేను చెప్పొద్దే అని ప్రేమిందేములు ఆ విధంగా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉండడాన్ని బట్టి ఏం చేస్తారులే ఈ అమ్మాయి, ఏం చేస్తారులే చెప్తే అని చెప్పేసి అనుకొని ప్రేమిందేములరా ఏం చేస్తుందో చూడండి. ఈ 17వ వచనం చదువుమా, 16, 17. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడవలసిన వ్యక్తి, దేవుని కొరకు ప్రేమ దేవుడు జీవించవలసిన వ్యక్తి, శత్రువులను సైతము ప్రేమ ఓడించవలసిన వ్యక్తి యొక్క రహస్యాన్ని ఒక స్త్రీకి చెప్పడం జరిగింది. ఉన్నదంతా కూడా చెప్పేస్తున్నాడు. అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు కూడా ఇలా నిర్లక్ష్యం ఉంటారండి. ఇది ఒక్కసారి చేస్తే ఏం జరుగుతాదిలే, ఇది ఒక్కసారి ఇది చేస్తే ఏం జరుగుతాదిలే, ఇది ఒక్కసారి అన్యులతో సహవాసం కలిగి క్లబ్లకు వెళ్తే ఏమి జరుగుతుంది, ఒక్కసారే కదా అలా నెక్స్ట్ టైం ఎట్టి పరిస్థితులలో నేను చెప్పాలి, నేను వెళ్ళను. ఇది ఒక్కసారి ఇది తాగితే ఏమి జరుగుతుంది. చాలా మంది దేవుని బిడ్డలు కూడా తాగుబోతుల్లాగా మారిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలే పేరుకి తాగుబోతుల్లాగా మారిపోతా ఉన్నారు. పురుషులు అట్లనైతా ఉన్నారు, స్త్రీలు అట్లనైతా ఉన్నారు. విపరీతమైన పాపం, కుటుంబాలలో పాపం పెరుగుతా ఉన్నారు, పెంచి పోషిస్తా ఉన్నారు. తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ భేదం లేదండి. అందరూ తాగుబోతుల్లాగా తయారైపోతా ఉన్నారు. అది లేకపోతే వాళ్ళకి ఆహారం దిగదు, తాగుడు లేకపోతే మనసు పట్టదు. తాగుడు ఎందుకు బ్రదర్ తాగుతాను అంటే, నేను తాగుతూనే కంట్రోల్ గా ఉంటాను బ్రదర్, తాగకపోతే నా కాళ్ళు చేతులు వణుకుతాయంటాడు. తాగిన తర్వాత భార్య పిల్లలు వణికిస్తాడు. అలా తెల్లారిన తర్వాత ఆ రాత్రి మధ్యరాత్రి భార్య పిల్లలు అతను వణికిస్తాడు. చూడండి ఎంత చెడిపోతా ఉన్నారు అంటే, భేదం లేదండి. స్త్రీలు పురుషులు వీళ్ళు తాగవద్దు, వీళ్ళు తాగేది ఇది తాగాల, తాగేది ఏమీ లేదు. అంత అజ్ఞానులాగా మారిపోతా ఉన్నారు. పశువులు తాగుతాయండి, జంతువులు తాగుతాయా? ఎప్పుడైనా ఆవు తాగిందా? పశువులు సైతం తాగి మనుషులు ఎందుకు తాగుతారండి? పెద్దలా జంతువులు తాగే వాటి వాసన కూడా చూడవు. అట్లాంటి మనుషులు పశువుల కన్నా హీనంగా మారిపోతా ఉన్నారు. నా ప్రియదేవులారా, ఎవరైనా ఈ రోజు సన్నిధిలో ఉన్నట్లయితే ఈరోజు మీరు మార్చుకోవాలి మీ హృదయాన్ని. మీరు తాగుతా ఉంటే మీ పిల్లలు ఎంత వేదన పడవచ్చు, మీరు తాగుతా ఉంటే మీ భర్తలు మీ భార్యలు ఎంత వేదన పడవచ్చు, మీరు తాగుతా ఉంటే నా ప్రియదేవులారా మీ కుటుంబం ఎంత వేదన పడవచ్చు. నా ప్రియదేవులారా, ఒక్కసారి ఎవరైనా మీలో ఉంటే మీరు ఇప్పుడే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్న, ప్రభా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను,
నా బ్రతుకుని మార్చుకుంటాను, క్రైస్తవుడు, నేను క్రీస్తుని అనుసరిస్తున్న వ్యక్తిని, క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తిని, ప్రభా వీటి జోలికి నేను వెళ్ళొద్దు, ఈ రోజు నేను ఒప్పందం చేస్తా ఉన్నాను, ఈ రోజు ప్రామిస్ చేస్తా ఉన్నాను, నేను ఈ రోజున విడిచిపెడుతున్నానని చెప్పేసి ప్రేమ దేవుడా మీరు విడిచిపెట్టండి, నా మాట వినండి, మీ జీవితాలు బాగుపడతాయి. ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే మీకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన దేవా, జ్యోతిర్మయుడ యేసయ్యా, మీ నామానికి స్తోత్రం అయ్యా. మీ బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవా బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, మీ అద్భుతమైన కాలం జరిగించండి. తీర్మానం చేస్తున్న కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని మీ నామములో ప్రార్థిస్తుంది. ఆత్మీయ జీవితం పట్ల జాగ్రత్త కలిగి, ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉండడానికి మీ కృపనివ్వండి. బిడ్డను బలపరిచి మీ నామమును మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.